ఘనంగా వేసవి వినోదం ప్రారంభమైంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి వేసవి వినోదం సహకరిస్తుందని కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి ఆర్జే డేనియల్ రాజు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత చారిటీస్ పాఠశాల నందు శుక్రవారం వేసవి వినోదం ఘనంగా ప్రారంభమైంది. 27 పాఠశాలల నుంచి 123 మంది విద్యార్థులు మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ ఉప విద్యాశాఖాధికారి ఆర్జే డానియల్ రాజు మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ మరియు విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి వినోద కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. 10 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో వేరువేరు పాఠశాలకు చెందిన విద్యార్థులందరూ కూడా సుమారుగా 140 మంది ఈరోజు మొదటి రోజు కార్యక్రమానికి హాజరవడం జరిగింది. సుమారుగా 32 పాఠశాలల నుంచి హాజరవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే 4th నుంచి 10th క్లాస్ విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 10th క్లాస్ విద్యార్థులకి కొత్త పాఠ్య పుస్తకాలకు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, అదేవిధంగా బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్లో సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్ రైటర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4th నుంచి 6th క్లాస్కి ఒక బ్యాచ్ కింద, 7th, 8th, 9th ఒక బ్యాచ్ కింద వేరువేరుగా వేరువేరు రకాల హ్యాండ్ రైటింగ్ కానీ, అదేవిధంగా ఫన్ మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎన్నాటిలో, అదేవిధంగా పపెటరీ ఎన్నాటి మీద శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఉండేటువంటి సృజనాత్మకంగా వెలికి తీయడానికి, వాళ్ళ నుండి క్రియేటివిటీని బయటకు ఏ విధంగా తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం సుమారుగా 2004 సంవత్సరం నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇంతమంది విద్యార్థులు రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా మన డిఏ గారు కానీ, అదే ఎంఈఓ గారు కానీ, మన ఆర్జేడీ మేడం గారు, డిఈఓ గారు కూడా ఈ శిక్షణ శిబిరాన్ని సందర్శించడం జరుగుతుంది. అదేవిధంగా డివైఓ గారు కూడా సందర్శించడం జరుగుతుంది.